శంకరుడు, హెచ్ఎం, సప్త ఋషులు టీచర్స్, తలతల మెరిసి తలుకులు కురిసే ఆ తారలే ఈ పిల్లలు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. స్టార్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద స్కై. ఆకాశంలో నక్షత్రాలు మాయమైపోయినాయట. ఎక్కడ పోయినాయి? మహేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వచ్చి కూర్చున్నాయి అన్నట్టు. పైన లేవు. మీరే ఇక్కడ పిల్లలను చూస్తే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ లాగా అద్భుతంగా ఈరోజు మోకాలు వెలిగిపోతూ ఉన్నాయి. పండగ వాతావరణంలో ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మహేశ్వరం పిల్లలను చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది. ఈ స్కూలు అందమైన ఆకాశంలో విరిసిన హరివిల్లు ఇంద్రధనస్సు ఎంత అందంగా ఉంటుందో మహేశ్వరం పాఠశాల అందంగా ముస్తాబైంది ఈరోజు. మరి ఈరోజు ముచ్చటగా 10 వసంతాల పసందైన పాఠశాల జీవితాన్ని విజయవంతంగా ముగించుకొని మీరు కళాశాల జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసినటువంటి ఈ వీడ్కోలు సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికీ, అజాత శత్రువు, ఆపద్ బాంధవులు, మరి సమాజ సేవలో తరించిపోతున్నటువంటి మా బుచ్చన్న 24 క్యారెట్స్ బంగారం బుచ్చన్న సార్కు, మరి అదే జాతి నిర్మాతలు, భావి నిర్ణేతలు, జ్ఞాన ప్రదాతలు అయినటువంటి గురుబ్రహ్మ స్వరూపులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత పెద్దలు మన రుద్రారెడ్డి సార్ గారికి, మరి యువకులు అంటే ఎట్లుండాలనో ఈరోజు యువతరానికి ఆదర్శవంతంగా ఉన్నటువంటి శశి, తర్వాత ఈ కళాశాల ఆనిముత్యాల లాంటి పిల్లలు, అష్ట దిగ్గజాల లాంటి అధ్యాపకులు, దీక్ష దక్షత కలిగినటువంటి ప్రధానాచార్యులు అన్నీ కలిపితే హమ్ కిసీసే కమ్ నహి అనే విధంగా ఈరోజు మహేశ్వరం పాఠశాల శంకర్ సార్ రాకతోటి మహేశ్వరం కైలాసం కంటే ఎక్కువగా కలకలాడిపోతూ ఉంది అంటే అతిశయోక్తి కాదు. మై డియర్ స్టూడెంట్స్, మీరంతా నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత గొప్ప గొప్ప అదృష్టాలు 3 ఉంటాయి: మనుష్యత్వం, ముముక్షత్వం, సద్గురుత్వం. తెలుగు అర్థమవుతుందా? ఇవి 3 చాలా గొప్ప. 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. ఎన్ని? క్రిములు, కీటకాలు, పక్షులు, జంతువులు. అందులో ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ పశు పక్షాదులు మానవ జన్మ లభిస్తుంది. కాబట్టి మొదటి అదృష్టం, దుర్లభం ఏంది? మనిషిగా పుట్టడం, అందులో భారతదేశంలో పుట్టడం, అందులో మహేశ్వరంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం, అదృష్టం. 1981 మీలాగా 10th క్లాస్ అదే రూమ్లో పరీక్ష రాసినాను నేను. ఈ రూమ్ ఉంది కదా, మహేశ్వరంలో మొట్టమొదటి ఎగ్జామినేషన్ సెంటర్ 1981లో వచ్చింది. ఇక్కడ 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ ఇదే హై స్కూల్లో, ఇదే బిల్డింగ్లో, ఇదే రూమ్లో 45 సంవత్సరాల ముందు మీలాగా ఇక్కడ పరీక్ష రాసినాను. ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్న మళ్ళీ 45 సంవత్సరాల తర్వాత, అంతకుముందు 2-3 సార్లు వచ్చిపోయినాను,
మళ్ళీ అదే స్కూల్కు 10th క్లాస్ వీడుకోలు సమావేశానికి రావడం ఇది కూడా నాకు అదృష్టం. నేను పక్క ఊరు మాది, ఈ ప్రాంతం వాసం. మా పిల్లలు, మా ఊరు, మా స్కూలు అనే అభిమానం ఉంటుంది కదా. సో మిమ్మల్ని చూడాలని నాకు కూడా చాలా ఆతృత. శంకర్ సార్, మా సార్ వచ్చాడు, ఆ స్కూల్కు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు నడుస్తుంది. దాంట్లో ఇంపార్టెంట్ క్యాంపు మొత్తం నేనే నడిపిస్తున్నాను. అయినా సరే ఒక 10 నిమిషాలన్నా మీతో గడిపి పోవాలని రావడం జరిగింది. మంచిగా వినండి. మీరు మాకంటే గొప్ప వాళ్ళు కావాలి. మహేశ్వరానికి అంత ఘనమైన చరిత్ర ఉంది. ఈరోజు శంకర్ సారు రాకతోటి మహేశ్వరం కైలాసంగా కలకలలాడుతూ ఉంది, లోపల ఉప్పొంగిపోతుంది. మళ్ళీ గత వైభవం సంతరించుకుంటున్నందుకు మహేశ్వరం సంతోషపడుతూ ఉంది. మంచి రోజులు వచ్చినాయి, మీరంతా అదృష్టవంతులు. మొదటి అదృష్టం, మానవ జన్మ లభించింది మనకు. తర్వాత కోట్లాది జీవరాశుల్లో ఒక్కదానికే మనుష్యత్వం లభిస్తుంది. ఇట్లా మనుషులుగా ఇది చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యం విద్యార్థులకు ఏంటి? హూ ఈజ్ బెస్ట్ స్టూడెంట్? అందరు బెస్ట్ స్టూడెంట్ కావాలనుకుంటారు కదా. మరి ఏం చేస్తే బెస్ట్ స్టూడెంట్ అవుతారు? మంచి బట్టలు తోడుకొచ్చి, మంచి మేకప్ వేసుకొని, బ్యాగ్ సంకల్ వేసుకొని వస్తే బెస్ట్ స్టూడెంట్ అవుతారా? ఎట్లయితారు బెస్ట్ స్టూడెంట్స్? బెస్ట్ లిజనర్ becomes best student. If you want to become best student, first listen carefully. ఎవడు బాగా వింటాడో వాడు ఉత్తమ విద్యార్థి అవుతాడు. గణేష్ పండుగ చేసుకుంటారు కదా, చేసుకుంటాం, కానీ ఎందుకు చేసుకుంటామో తెలియదు. ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్. గణేశుడు మనకు ఏం తెలియజేస్తుండు, ఎట్లా జ్ఞానం వస్తుంది అంటే పెద్ద చెవులు ఉంటాయి గణేశునికి. వినండి 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 అని చెప్పి గణేశుడు మనకు సూచిస్తున్నాడు. జ్ఞానం రావాలి, ఫస్ట్ రావాలి. గొప్ప విద్యార్థి కావాలంటే ఎట్లా అవుతావు గొప్ప విద్యార్థి అంటే చెవులు పీకి చాట చెవులు పెద్దగా చేసుకోవాలని కాదు, విను. బెస్ట్ లిజనర్ బికమ్స్ బెస్ట్ స్టూడెంట్. మీకు 3 చెప్తా స్టడీ మెథడ్స్. ప్రతి ఒక్కరు ఫస్ట్ రావాలి, జీవితంలో పైకి రావాలి అనుకుంటున్నారు. ఎవరైనా ఖరాబ్ అవ్వాలి, చెడిపోవాలి అనుకుంటున్నారు, బాగుపడాలి అనుకుంటారు కదా అందరు అనండి. సప్పుడు లేకపోతే కారు. యద్భావం తద్భవతి. మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది బిడ్డ. కాబట్టి పొరపాటున కూడా తప్పు ఆలోచన చేయొద్దు. ఒక ఆయన అడవిలో నడుచుకుంటూ పోతున్నాడు, బాగా అలసిపోయాడు. ఒక చెట్టు కిందికి వచ్చి నిలబడ్డాడు. బాబు ఎక్కడ నిలబడ్డాడు? బాబు వాడు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ లేనలేడు. మన ఇంట్లో ఉన్నాడో ఎక్కడో. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. ఎక్కడ నిలబడ్డాడు? చెట్టు కింద నిలబడ్డాడు. అలసిపోయాడు, బాగా ఎండాకాలం నడిచినాడు. ఆయనకు ఆకలి అయింది. అరే బాగా ఆకలి అవుతుంది అనుకున్నాం, ఏదైనా తిననీకి దొరికితే బాగుండు అనుకున్న వెంటనే పంచభక్ష పరమాణాలు వచ్చినాయి. ఆకలితో ఉన్నాడు, దెబ్బ తినేసి. పొట్ట నిండా తిన్నాక ఏమవుతుంది? జర్రసేపు పండుకొని, వెరీ గుడ్, మంచి పిల్లలు మొత్తం తెలుసు. పొట్ట నిండా తిన్నాక ఏమవుతుంది? జర్ర నిద్రపోవాలనిపిస్తుంది. సగం తింటే కాదు, ఫుల్ తింటే వస్తుంది. అందుకే ఎగ్జామ్ రోజు ఫుల్ తినవద్దు, చదివే విడిచిపెట్టి నిద్రపోతుంది. నిద్రపోవాలనుకోండి, అనుకున్న వెంటనే ఒక మంచం వచ్చేసింది, పట్టు మంచం. మంచం రాగానే మంచం మీద పండుకున్నాడు. నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నాయి. ఎవరన్నా కాళ్ళు ఒత్తితే బాగుండు అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఇద్దరు వచ్చిరు, కాళ్ళు బట్టి ఒత్తుతున్నారు. అప్పుడు అనిపించింది, ఏందిరా ఇది, ఏమనుకుంటే అది జరిగిపోతుంది.
ఏమైనా దయ్యం మీద లేదా ఇక్కడ ఇట్లా అవుతుందని అనుకున్న వెంటనే పెద్ద బ్రహ్మరాక్షసి వచ్చింది. అమ్మో దయ్యం చంపేస్తుంది అనుకున్నాడు, మీద పడ్డది చంపేసి. కథ అర్థమవుతుంది కదా? అంటే ఏమవుతుంది, ఆయన మనసులో ఏమనుకుంటే అదే అవుతుంది బిడ్డ. ఇది ఆయనకే కాదు, మనకు కూడా అదే అవుతుంది. 10th క్లాస్లో అందరికంటే క్లెవర్ స్టూడెంట్ ఒకసారి చేతురు. అందరికంటే హ్యాండ్సమ్ స్టూడెంట్ నా అంత అందగాడ లేడు అనుకుంటాడు అని ఉంటే చేతురు. ఎవరైనా నాకేం తక్కువ లేదు కోటీశ్వరుణ్ణి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తారు. ఎవరు ఎత్తలేరు, అంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. మనమే అట్లా అనుకుంటే నేను తెలివైనని కాదు, నేను పనికిమాలని దద్దమ్మను, నాకు తెలివి లేదని అనుకుంటే ఏమవుతుంది, అదే అవుతుంది. అర్థమవుతుందా మీకు? యద్భావం వాట్ ఎవర్ యూ థింక్ యూ బికమ్. నువ్వేమనుకుంటే అదే అవుతుంది. నేను తెలివైన వాడిని, నేను క్లెవర్ స్టూడెంట్, నేను మంచోని అనుకుంటే నువ్వు తెలివైన విద్యార్థి, మంచోని అవుతుంది. ముందు నువ్వు అనుకోవాలి, నీ మనసులో ఏ భావన ఉంటుందో అదే జరుగుతుంది. కల్పవృక్షం అంటాం మనం. కల్పవృక్షం అంటే దాని కింద పోయి ఏం కోరుకుంటే అది జరుగుతుంది. కల్పవృక్షాలు ఎన్నో ఉండవు. మనం కూర్చున్న ఇప్పుడు మహేశ్వరం పాఠశాల ఈ టెంట్ కల్పవృక్షం పెట్టారు. ఇంకా కొందరు అటు ఇటు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఏం జరగదు. ఎవరైతే మంచిగా వింటారో వాళ్ళకు లాభం జరుగుతుంది. జీవితంలో అనుకున్నది తయారవుతారు. మీరు డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, యాక్టర్లు, ఏం కావాలనుకుంటే అది అవుతుంది. ఎప్పుడు వినాలి, వినడం రావాలి. ఫస్ట్ వినకంటే ముందు కూర్చోవడం రావాలి. స్టడీ మెథడ్స్ చెప్తున్నా. ఎప్పుడైతే మెథడ్ ఫాలో అవుతామో రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. కూర వండాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఛాయ్ చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారం చేస్తే తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. వ్యవసాయం చేయాలంటే పద్ధతి ఉంటుంది. తీసుకుపోయి గింజలు ఇట్లా చల్లేస్తే పంట పండదు. దానికి దున్నాలి, నీళ్లు పెట్టాలి, నారేయాలి, అలికినప్పుడు పంట వస్తుంది. ప్రతి విషయానికి పద్ధతి ఉన్నప్పుడు చదువుకోవడానికి పద్ధతి ఉందా లేదా? మళ్ళీ ఎప్పుడైతే పద్ధతి ప్రకారం చదువుతాడో తప్పకుండా ఫలితం వస్తుంది. ఒకడు ఫస్ట్ వస్తున్నాడు, ఒకడు ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకు? పద్ధతి ఫాలో అవుతలేదు, ఎక్కడనో తప్పు జరుగుతుంది. కాబట్టి మీరందరికీ మంచి తెలివితేటలు, మంచి జ్ఞానము, అందరూ ఫస్ట్లో పాస్ కావాలి, పెద్ద ఉద్యోగం చేయాలని అనుకుంటే నేర్చుకోండి. ఫస్ట్ చదువు ఎట్లా వస్తుంది అంటే 3 విషయాలు చెప్తున్నాను. ఏం చేయాలి? ఫస్ట్ సిట్ ప్రాపర్లీ. కూర్చోవడం వెరీ ఇంపార్టెంట్ బిడ్డ. ఎందుకంటే నేను పండుకొని తింటా, దొగ్గాడుకుంటా, పల్లీలు బుక్కుంటా, నములుకుంటా వింటా అంటే అది కాలక్షేపం. టీవీ ముందర కూర్చొని ఏమైనా చేయండి, దట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, దట్ ఈజ్ కిల్లింగ్ ఆఫ్ టైం. టీవీ చూడడము కాదు చదువుకోవడం అంటే. ఇది ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఒక రోగం వచ్చినవానికి డాక్టర్ దగ్గర తీసుకపోతే వానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేసి రోగం తక్కువ చేస్తాం. కానీ ఒక విద్యార్థికి ఇష్టం లేకుండా మొత్తం విష్ణు, ఈశ్వర, బ్రహ్మ, ఆ లక్ష్మి, సరస్వతి, దుర్గా వచ్చి చెవులో ఊస్తే కూడా మనకు చదువు రాదు. ఎందుకు? మనకు ఇష్టం లేకపోతే ఎవ్వడు కూడా మనల్ని మార్చలేరు. కాబట్టి మనకు చదువు రావాలంటే ఫస్ట్ మన ఆలోచన మనం మారాలి. ఎట్లా? కూర్చోవడం ఫస్ట్ నేర్చుకోవాలి. సిట్ ప్రాపర్లీ. ప్రాపర్లీ అంటే ఎట్లా? నడుములు వంగిపోయి ఇట్లా, కొందరైతే ఇట్లా పెట్టిరు. దీనివల్ల చదువు ఎట్లా రాదు. చదువు తర్వాత విషయం బిడ్డ.
శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన భాగము వెన్నుపూస, స్పైరల్ కార్డ్. ఇది ఖరాబ్ అయితే దీనికి రిపేర్ లేదు. మీరు ముసలోళ్ళని చూడండి, కొందరు ముసలోళ్ళు ఎట్లుంటారు, ఇట్లా ఇట్లా నడుస్తుంటారు. అంటే వాళ్ళని బెండ్ చేసినా నడుము చక్కగా కాదు. ఎందుకంటే పాపం పనిచేసి వంగి 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 పర్మనెంట్గా వెనుపూస వంగిపోయింది. ఇక దాన్ని ఎవడు చక్కగా చేయలేడు. మీరు కూడా ఈరోజు మొత్తం దేశంలో అక్కడ చూడకుండా నాకు కూడా వినిపిస్తుంది కదా, ఇది పెద్ద రోగం, మానసిక రోగం. ఈ రోగానికి మందు ఉండదు. కాన్సన్ట్రేషన్ పెట్టుకోకపోతే అదొక పెద్ద రోగం. మాకు వినిపిస్తలేదు అక్కడ. నేను కూడా మాటలు బంద్ చేసి ఏమవుతుందని అక్కడ తొంగి చూస్తున్నా. మనం ఏం చేయాలి, ఆ పని మీదనే ఉండాలి, ఏకాగ్రత. ఇది నేర్చుకుంటే మీకు తిరుగు ఉండదు, మీరు అనుకున్నది సాధిస్తాం. ఇప్పుడు అన్నం వండాలంటే ఏం చేయాలి, గిన్నెలు తోమాలి. గిన్నెలు తోమకుండా అవే పాత నిన్న వండిన గిన్నెలలో వంట చేస్తే ఏమవుతుంది, నువ్వు పాయసం తయారు చేసినా పాడైపోతుంది. పాయసం పాడు కావద్దంటే పాత్రలు పరిశుభ్రం చేయాలి. గిన్నెలు తోమకుండా అన్నం వండితే ఏమవుతుందో, ఎట్లయితే పాడైపోతుందో. అసలు మీ మనసులను కరెక్ట్ చేయకుండా, మీరు వినడానికి సిద్ధం చేయకుండా గంటలు ఉపన్యాసం ఇస్తే అది గాలికి ఎగిరిపోతుంది. ముందు మిమ్మల్ని రెడీ చేయాలి కదా. గిన్నెలు తోమాలంటే మీరు వినేటట్టు చేయాలి. ఇక వాడు వెనుక చేతి పెట్టు. ఇది జాగ్రత్తగా వినండి బిడ్డ. ఈరోజు ఎక్కువ మంది పేషెంట్లు ఏ రోగంతో బాధపడుతుండ్రో తెలుసా? లక్షల రూపాయలు ఉద్యోగం చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఒక 2-3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత వానికి ఒక రోగం వస్తుంది. ఏం రోగం అంటే నడుము రోగం. దానికి మందులు ఉండవు. డాక్టర్ దగ్గర పోతాడు. డాక్టర్ కూడా తెలుసు ఈ రోగానికి మందే లేదని. డాక్టర్ ఏం చెప్తాడు, సారీ దీనికి మందు లేదు, పోరాపోయా అని చెప్పాడు కదా. అట్లా చెప్తే వాని దగ్గరకు ఓడరాడు. వానికి తెలిసి కూడా వాడేం చేస్తాడు, మందులు రాస్తూ ఉంటాడు, వీడు తింటూ ఉంటాడు. ఎందుకు? స్పైరల్ కార్డ్ నడుము నొప్పితోటి ఈరోజు యువత మొత్తం నొప్పితో బాధపడుతుంది. నేను 61 సంవత్సరాలు. ఇప్పుడు సాయంత్రం దాకా నిలబడి మాట్లాడమంటే మాట్లాడతా. మీరు 5 నిమిషాలు నిలబడితే చక్రవర్తి గిరగిర అడ్డం పడతారు. ఆలోచించండి. మీకు శక్తి ఉండాలనా, నాకు ఉండాలనా? యువత అంటే ఎవరు? డెఫినేషన్ చెప్పండి. ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం. దోమలు కొట్టుకుంటా ఏడు ముఖంతో దీన దుఃఖ పీడితుల్లాగా ఇంట్లో దొంగలు పెడితే కూడా అట్లా ఉండదు వాళ్ళ ముఖాలు. ఇక అంతా అయిపోయింది అన్నట్టు నెత్తి చేతులు పెట్టి ఇక పోత లారీ పంక్చర్ అయితే ఏమవుతుంది, జాకి పెట్టి లేపుతారు. పాత గుడిసెలిగిన ఉంటే వానాకాలం కూలిపోతే ఏం చేస్తారు, ఒక కట్టె తెచ్చి అడ్డం పెడతారు కదా, సపోర్ట్. కింద పడుతుంటే లేపాలి. అంటే కూర్చోవడానికి శక్తి లేదు, నడుములు వంగిపోయినాయి. మళ్ళా కిందికి వెళ్ళి చేయి పెట్టి ఇట్లా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చోవడానికే ఇంత దుర్బలులు. 15 ఏళ్ళ వయసు ఉంటే యువకులు కాదు బిడ్డ. యువకులకు ఉండే లక్షణం ఉందా? కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, నూతిలోని కప్పలు, మొద్దురాయి చిప్పలు, పేర్లకు పుకార్లకు షికార్లకు నిబద్ధులు. యూత్ అంటే అది కాదు. యూత్ అంటే మా బుచ్చన్న 60 ఏళ్ళు, ఇంకా 70 ఏళ్ళ తర్వాత మా అనిరుద్ర సార్ 70 ఎంత సార్ 74 ఏళ్ళు. ఉరకలేసే ఉత్సాహం, అలసిపోయేది ఆయన ముఖం చూడండి, తేజస్సుతో వెలిగిపోతుంది. కాబట్టి మీకు అంతకంటే ఎక్కువ ఉండాలి. సంతోషం, ఆనందం, ఉత్సాహం, కొత్త విషయాలు చెప్తుండ్రంటే ఆ విధంగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు యువకులు. కాబట్టి అట్లాంటి యువత కావాలి.
ఫిజికల్ ఫిట్నెస్ ఫస్ట్. ఏం చేయాలన్నా మనకు ముందు ఉండాల్సింది శరీరం గట్టిగా ఉండాలి కదా. శరీరం టీచర్ సపోర్ట్ కొట్టమన్నాడు. ఎందుకు కొట్టాలి? వానికి నేను ఎందుకు కొట్టాలి? సపోర్ట్ కొడితే నాకేమొస్తుంది? ఇట్లాంటి ఈర్ష, అసూయ, రాగ ద్వేషాలతో కుళ్ళిపోయిన మనసు ఉంటే వాడు విద్యార్థిగా. టీచర్ చెప్పాడు కొట్టాలి, లేవురా అంటే గద్దున లేవాలి. నా టీచర్ ఇంతమందిలో నన్ను లేవమన్నాడు, కానీ నాకు లేవమన్నాడు. నన్ను ఎందుకు లేవమంటాడు? ఈ టీచర్కి ఏం పనులు చెప్పు, నాకే లేపుతుంటాడు. ఇట్లాంటి నెగటివ్ థింకింగ్ ఉంటే వాడు విద్యార్థి కాడు. పాజిటివ్, టీచర్ కొట్టినా తిట్టినా లేపినా నా కోసం చెప్తున్నాడు, 100 మందిని ఇడిచిపెట్టి నన్ను టీచర్ గుర్తుపట్టడానికి సంతోషపడేటోడు విద్యార్థి అవుతాడు. అని చదువు వస్తుంది. టీచర్ను నమ్మితే చదువు వస్తుంది. డాక్టర్ను నమ్మితే రోగం తక్కువవుతుంది. డాక్టర్ దగ్గర పోయి డాక్టరా, కంపౌండరా, ఇది ఇచ్చే మందులు మంచివా కావా, వేసుకుంటే ఏమవుతుందా అని అనుకుంటే ఆ మందు పనే చేయదు. అసలు డాక్టర్ కాకపోయినా పర్వాలేదు, నువ్వు నమ్మితే నీ రోగం తక్కువవుతుంది. ఒక డాక్టర్ రైల్లో ప్రయాణం చేస్తుంది. ఆ డాక్టర్ పరిచయం ఉన్న ఓ పేషెంట్ అదే రైల్లో అదే డబ్బాలో ఎక్కాడు. వీనికి విపరీతంగా దగ్గు వస్తుంది. దగ్గి 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 మొత్తం ఊపిరితిత్తులు బయటకు వచ్చి పానం పెట్టేటట్టు అవుతుంది. చూడగానే డాక్టర్ సాబ్ కనిపించింది మా బుచ్చయ్య సార్లా. సార్ 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 నమస్కారం సార్, ప్లీజ్ సార్ దగ్గి దగ్గి చచ్చిపోయేటట్టున్నా సార్, ఒక గోళీ ఇవ్వండి సార్, ఒక గోళీ. ఆయన అరే ఇప్పుడు నా దగ్గర గోళీలు ఎందుకుంటా, నేను కూడా మహేశ్వరంలో ఫంక్షన్ అంటే శంకర్ సార్ పిలిచిండి పోతున్నా. లేదు సార్ అట్లా అనుకోకుండా సార్, ప్లీజ్ సార్ ఒక గోళీ ఇవ్వండి సార్. ఎంత చెప్పినా ఇంటర్లేట్ సార్ 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 ఒక గోళీ ఇవ్వండి సార్. ఆయనకు విసుకొచ్చి ఒక గోళీ ఇచ్చింది. అది వేసుకున్నాం. దగ్గు తక్కువ అయిపోయింది. సార్ సార్ ప్లీజ్ సార్ అని మళ్ళీ ఏమైందా, ఇంకొకటి ఇవ్వండి సార్, దగ్గు తక్కువ కానీ మళ్ళీ వస్తుందేమో భయం అవుతుంది, మళ్ళీ వస్తే వేసుకుంటా సార్, ఇది మంచిగా పని చేస్తుంది. మళ్ళీ ఇక ఆ డాక్టర్కి విసుకొచ్చి ఏమంటాడు అంటే, అరే దరిద్రుడా, నువ్వు వద్దురా అంటే చంపుతున్నావు అని చెప్పి నా కోటు గుండి వీకి ఇచ్చిండ్రా, నీకు ఒక్కటే గుండి ఉండే అది వీకి ఇచ్చినా అది వేసుకున్నావు, ఇంకేడికి వెళ్ళిస్తా. కోటు గుండి వీకిస్తే కూడా పేషెంట్ ఏమనుకున్నాడు, ఈయన గొప్ప డాక్టరు, ఈయన మందు ఇస్తే తక్కువ అవుతుంది అనుకొని గుండి మింగితే కూడా ఆయనకి దగ్గు తక్కువైంది. మందుతో కాదు, దేంతో తక్కువైంది? నమ్మకం. నమ్మకం అంత పనిచేస్తుంది. అందుకని మనసు, మీరు ఏమి ఆలోచిస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్ చేయాలి. మీరు అనుకున్నది జరుగుతుంది. అందుకే నెగిటివ్, నాకేం రాదు, నేను పనికిమాలని అనుకుంటే అట్లే అవుతారు. చాలా మంచి విషయాలు చెప్తున్నారు, నేను వినాలి, నాకు పనికొస్తాయి అనుకుంటే అట్లే అవుతుంది. అందుకని ఫస్టే చెప్పినాను. ఇంకా చాలా ఉంటాయి. ఒక రాత్రిపూట బస్ దిగిండు, ఊర్లోకి నడుచుకుంటూ పోతుండు, మొత్తం పొదలు ఉన్నాయి, చెట్లు, చిమ్మ చీకటి, అమావాస. అమ్మో చీకటి ఉంది, పాములు ఇవి ఉంటాయేమో అనుకొని భయపడుకుంటూ పోతుండనే పాము కాళ్ళ ఉట్టుకుంది. అమ్మ పాము అన్నాడు, కింద పడాడు, సచ్చి. ఇంటోళ్ళు ఇంకా బస్ దిగండి, ఇంకా ఇంటికి వస్తలేడు అని బ్యాటరీ పట్టుకొని రోడ్డు మీద వెతుకుంటూ పోయింది. ఆ పొదలలో పోగానే ఏమైంది, ఇక అడ్డం పడాడు, సచ్చి. చూస్తే కాళ్ళకి ఏముంది, పాము కాదు, తాడు చుట్టుకుంది. కానీ వాడేమనుకోడు, దిగంగానే చిమ్మ చీకటి, ఈ పొదలకి వెళ్ళి పోతున్నా పాములు ఉంటాయేమో, ఈ అనుమానం పెద్ద రోగం. అందుకే మనకు పెద్ద రోగం ఏంటంటే అనుమానం. ఏది నమ్మం. ఎవ్వరు చెప్పి, అమ్మ చెప్తే నమ్మము, నాయన చెప్తే నమ్మము, టీచర్లు చెప్తే నమ్మము. అందుకే పైకి రాదు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు పైకి వస్తారు. కాబట్టి తిక్క ఆలోచనలు పిచ్చి పిచ్చి చేయొద్దు. ఈ 2 ఎగ్జాంపుల్సే కాదు, ఇంటర్నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. నమ్మకం వల్ల ఎంత ప్రభావం చూపిస్తుందో. డాక్టర్ల మీద రీసెర్చ్ జరుగుతుంది. ఉట్టి పిండి గోళీలు తీసుకొచ్చి ఇవి కొత్త మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుంది అంటే అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి యువర్ మైండ్, యువర్ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
కాబట్టి విద్యార్థులు చదువుకోవడానికి ఒక చిన్న పద్ధతి ఉంది బిడ్డ. ఫస్ట్ ప్రతి ఒక్కదానికి పద్ధతి ఉంటుంది. అన్నిటికంటే క్లిష్టమైనటువంటిది జ్ఞానం పొందడం. పేషెంట్ డాక్టర్ ట్రీట్మెంట్ కూడా చేయవచ్చు ఇష్టం లేకపోతే, కానీ ఒక టీచరు విద్యార్థికి ఇష్టం లేకపోతే చదువు నేర్పలేడు. కాబట్టి విద్యార్థి కూడా రిసీవింగ్ మోడ్లో ఉండాలి. మా గురువుగారు చెప్తున్నారు, నేను వినాలి, తెలుసుకోవాలి, నా జీవితం ఉద్ధరించబడుతుంది, నా కోసం చెప్తున్నారు అని మీరు ఓపెన్ మైండ్, లెట్ ద మైండ్ ఈజ్ ఓపెన్ అండ్ కమ్ ద నోబుల్ థాట్స్ ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్ అంటారు వివేకానంద. నువ్వు రూమ్లో కూర్చొని దర్వాజాలు కిటికీలు పెట్టుకుంటే గాలి వెలుతురు వస్తలేదు, చిమ్మ చీకటి అయిందని బాధపడితే ఏం లాభం? బయట వెలుతురుంది, కిటికీలు దర్వాజాలు ఓపెన్ చేయి, గాలి వెలుతురు వస్తుంది. నీ మైండ్ను కూడా ఓపెన్ చేయి, ప్రతి మాట లోపలికి పోని, అప్పుడు జ్ఞానం వస్తుంది. ఇక్కడ కూర్చొని పక్కకు తిరుగుకుంటూ పక్కకు ఆలోచిస్తుంటే జ్ఞానం రాదు. అందుకనే సిట్ ప్రాపర్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది వస్తలేదు మనకు, కాబట్టి ఫస్ట్ స్టెప్పే చేరిపోతుంది. నువ్వు అన్నం వండుతున్నావు, పాయసం, మటన్, చికెన్ వండుకొచ్చి మంచి కూర వండాలనుకున్నావు, కానీ గిన్నెలు తోమలేదు. ఆ పాసిపోయిన గిన్నెలలో మళ్ళీ తీసుకుపోయి టైం లేదని దెబ్బ అలానే ఉడకబెడితే మొత్తం ఖరాబ్ అయిపోయాయి. పైసలు వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. అవుతుందా కదా? కూర వండాలంటే, అన్నం వండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ గిన్నెలు పరిశుభ్రంగా ఉండాలి. అందులో పాలు కాగబెట్టాలంటే పాలు ఇంకా సెన్సిటివ్. చిన్న గిన్నెలో ఏదన్నా మైల ఉంటే పాలు మొత్తం పగిలిపోతాయి. అట్లా జ్ఞానం, మన మనసులలో జ్ఞానము అమృతం కావాలంటే, జ్ఞానమే అమృతం. అది ఎప్పుడు అమృతం తయారవుతుంది? ఈర్ష, అసూయ, రాగ, ద్వేషాలు లేని నిష్కల్మషమైనటువంటి మనస్సు విద్యార్థులకు ఉంటే అప్పుడు ఆ జ్ఞానం అమృతంగా తయారవుతుంది. ఫస్ట్ కూర్చోవడం ముఖ్యం. ఎట్లా కూర్చోవాలి? జ్ఞాన ముద్ర అంటే పద్మాసనం. సరే, మన క్లాస్ రూమ్లో బెంచ్లు ఉంటాయి, బెంచ్ల మీద కూర్చున్నా నడుము మాత్రం స్ట్రేట్గా ఉండాలి. మీకే కాదు, పెద్ద టీచర్లు అందరికీ మనం స్ట్రేట్గా కూర్చుంటే నడుము నొప్పి రోగం నుంచి మనం బయటపడతాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం కలు ధర్మ సాధనం. ఏది చేయాలన్నా మనకు శరీరం సహకరించాలి. నాకు చదువుకోవాలని ఉంది, పుస్తకం పట్టుకుంటే నడుము నొప్పి లేస్తుంది, పండుకోవాలనిపిస్తుంది, నేను చదవలేను. అందుకనే ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే మంచి ఆహారం తీసుకోండి, మంచి వ్యాయామం చేయండి. యువత అంటే చంద్రశేఖర్ ఆజాద్ లాగా ఉండాలి, స్వామి వివేకానంద లాగా ఉండాలి, అతడు సినిమాలో మహేష్ బాబు లాగా ఉండాలి, గుద్దుదే గోడకు పొక్కబడాలి. అవును, మీరు అంత ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన వాళ్ళు యువకులు. ఈసురోం అనే మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడినోయ్. తిండి తింటే కండ కలుగునోయ్, కండ కలవాడే మనిషి అన్నాడు. కాబట్టి యువత ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్. అందుకే అది ఉంటేనే తర్వాత హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని. నీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ప్రయారిటీ మహేశ్వరం పిల్లలు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్. అందుకే కూర్చోలేకపోతున్నారు కదా, కొందరు ఆయాసపడుతున్నారు కదా. ఆయాసపడవద్దు. అంటే ఫిజికల్గా గట్టిగా ఉంటే మనకు ఆయాసం రాదు. మంచి తిండి తినరు, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. కూర్చుంటే ఎట్లా సార్ పాఠం చెప్తుంటే ఎట్లా కూర్చోవాలి? అటెన్షన్ అంటాం. అటెన్షన్ అంటే ఏం చేయాలి? సిట్ ప్రాపర్లీ అంటే నడుము స్ట్రైట్గా ఉండాలి. మంచిగా కూర్చుంటే 100% బ్రెయిన్ పనిచేస్తుంది. ఇప్పుడు డిష్ యాంటీనా ఉంది, డిష్ యాంటీనా పక్కకు జరిపితే ఏమవుతుంది? టీవీ పనిచేయదు. సో మనం కూడా సరిగ్గా కూర్చోకుండా వంగిపోయి నెత్తికి చేతులు పెట్టి పక్కకు ఒరిగిపోయి వింటే మైండ్ పనిచేయదు, రిసీవ్ చేసుకోదు. అందుకని చదువు రాదు. ఒకటి ఫస్ట్ క్లాస్ వస్తాడు, ఒకటి ఫెయిల్ అవుతాడు. కాబట్టి ఫస్ట్ ఇది పాటించండి, అందరికీ చదువు వస్తుంది, అందరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఫస్ట్
స్ట్రేట్గా కూర్చోవడం నేర్చుకోండి. పాఠం చెప్తుంటే స్ట్రేట్గా కూర్చొని వినాలి, పక్కకు చూడొద్దు. అక్కడ బాంబు పడితే కూడా మన దృష్టి అక్కడ పోవద్దు. సెకండ్, లిజన్ కేర్ఫుల్లీ. కాన్సన్ట్రేషన్ తోటి ఎంత బాగా వినాలంటే, రామకృష్ణ పరమహంస ఒకసారి శిష్యులతోటి కాశీలో వెళ్తుంటాడు, పూరి ఒరిస్సాలో. ఆయన వెళ్ళి ఒక షాప్లో ఒక అతన్ని అడుగుతాడు. ఇప్పుడు దేవస్థానము జులూస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆయన ఒక అతను పెయింటింగ్ వేస్తుంటాడు. నేను చూడలేదు అంటాడు, నాకు తెలియదు వెళ్ళిందో వెళ్ళలేదని. ఆ పక్కకున్నాడు అంటాడు, అరే ఇప్పుడే పెద్ద బ్యాండ్ బాజాతోటి జులూస్ పోయింది ఇక్కడ నుంచి రోడ్డు మీదకి వెళ్ళండి అనగానే ఆ పెయింటర్ కాళ్ళ మీద పడి మొక్కుతాడు రామకృష్ణ పరమహంస. శిష్యులు అడుగుతారు, ఏం సార్ మీరు అంత పిచ్చి పిచ్చి చేస్తారు ఓసారి, ఆ పెయింటర్ కాళ్ళ ఎందుకు మొక్కుతారు మీరు? అరే తెలియదురా మీకు, వాని కాన్సన్ట్రేషన్కు మొక్కుతున్నా, నేను వాని ఏకాగ్రతకు మొక్కుతున్నా. వాడు పెయింటింగ్ వేసుకుంటూ పక్క నుంచి జులూస్ పోతే కూడా వాడు వినలేదు అంటే వాడు అంత గొప్ప ఏకాగ్రత. అది భగవంతుని మీద పెడితే ఎంత గొప్పగా ఉంటుంది. అది కావాల్సింది, భక్తునికి కూడా అట్లాంటి ఏకాగ్రత కావాలి, విద్యార్థికి అట్లాంటి ఏకాగ్రత కావాలి. పక్కన ఏమైతుందో చూడడం కాదు, ప్రపంచాన్ని మర్చిపోవాలి మనం. మన క్లాస్ రూమ్లో ఏం జరుగుతుందో టేప్ రికార్డర్ లాగా పట్టుకునేవాడు విద్యార్థి అవుతాడు. అవి ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు ప్రాపర్ సిట్టింగ్, తర్వాత కేర్ఫుల్ లిజనింగ్. సిట్ ప్రాపర్లీ, లిజన్ కేర్ఫుల్లీ, రీడ్ ఇమీడియట్లీ అండ్ రిపీట్ ఫ్రీక్వెంట్లీ. ఇది SLRR, శ్రవణం మననం నిధిధ్యాసనం. మంచిగా కూర్చోవాలి, మంచిగా వినాలి, విన్నది ఇంటికి పోయి చదువుకోవాలి. 24 గంటల లోపు చదివింది మళ్ళీ మళ్ళీ చదవాలి. ఇది పెద్దలు చెప్పినటువంటి స్టడీ మెథడ్స్. సిట్ ప్రాపర్లీ అంటే కూర్చోవడం, శ్రవణం అంటే వినడం, బెస్ట్ లిజనర్ బెస్ట్ స్టూడెంట్. రీడ్ ఇమీడియట్లీ అంటే 24 గంటల లోపు మళ్ళీ పాఠాన్ని చదవడం. తర్వాత నోట్స్ రాసుకొని అది అప్పుడప్పుడు యూనిట్ టెస్ట్లకు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీకి చదువుకోవడం. ఈ మెథడ్ ఎవరైతే ఫాలో అవుతారో SLRR, సిట్ ప్రాపర్లీ, లిజన్ కేర్ఫుల్లీ, రీడ్ ఇమీడియట్లీ, రిపీట్ ఫ్రీక్వెంట్లీ. ఈ SLRR గుర్తుపెట్టుకొని దీన్ని ఫాలో కండి, మంచి ఫలితాలు వస్తాయి. మీరు చిన్నపిల్లలు, బాల్యం అంటే అమూల్యమైనటువంటిది. చీకు చింత లేదు, అల్లరి చేసినా, ఆటలాడినా, పాటలు పాడినా ఎవ్వరు దీన్ని పట్టించుకోరు బిడ్డ. అందుకే ఇప్పుడు బాల్యము అయిపోతుంది మనకు. ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. చదువు అన్నది అంబేద్కర్ గారు చెప్పినట్టు, ఎడ్యుకేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలామంది అనుకుంటారు మేము పేదవాళ్ళం, మా దగ్గర డబ్బులు లేవు, కష్టాలు ఉన్నాయి, చదువు ఎట్లా వస్తుందని అనుకుంటారు. కానీ గుడ్డి వాళ్ళు చదువుతున్నారు. హెలెన్ కెల్లర్, బ్లైండ్, ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఆర్నిమా సిన్హా, ఆమెను రైల్లో నుంచి దుండగులు తోసేస్తే కాళ్ళ మీద నుంచి రైలు పోయి 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. ఇప్పుడు గూగుల్లో కొట్టండి, ఆమె ఫోటో కూడా వస్తుంది. 2 కాళ్ళు కట్ అయిపోయిన తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఆర్నిమా సిన్హా. కాళ్ళు ఉన్న వాళ్ళం కూడా ఇప్పుడు ఈ రూమ్ ఎక్కాలంటేనే మనతో కాదు. కానీ ప్రపంచంలో అతి ఉన్నతమైన శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది అంటే ఆమె సంకల్పం ఎంత గొప్పదో మీరు ఊహించండి. కాబట్టి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నేను కోటేశ్వరులు ఎవరు అంటే ఒక్కరు కూడా చేయత్తలేదు, అయితేనా? కానీ ఒక కన్ను విలువ ₹1,00,00,000 ఇస్తా, ఒక కన్ను ఇవ్వమంటే ఇస్తారా? ఒక కాలు ₹1,00,00,000 ఇస్తే ఇస్తారా? ఒక చెయ్యి ఇస్తారా? కిడ్నీలు ఇస్తారా? అంటే నీ బాడీలో ఒక్కొక్క పార్టే కోటాను కోట్ల విలువ చేసే సంపద భగవంతుడు మనకి ఇచ్చింది. ఇంతకన్నా అదృష్టవంతులు, ధనవంతులు ఎవరు ఉంటారు?
కాబట్టి ఎవ్వరు నేను గరీబు నా దగ్గర లేదు అని అనుకోవద్దు బిడ్డ. మహేశ్వరం కొండన్న ఉన్నాడు ఒక ఆయన. ఎవరు? కొండన్న. ఆయన ఎండాకాలము గుట్ట మీద పోయి కంకర కొడుతుండు, రాళ్ళు కొట్టుకోండు. ఎండాకాలము బాగా ఎండ వచ్చింది, వేడి, సూర్యుని చూసిండు, దగదగ మెరిసిపోతుండు. సూర్యుని చూసి అనుకున్నాడు, అబ్బా సూర్యుడు ఎంత గొప్పోడురా నాయన, మొత్తం ప్రపంచం మొత్తంలో ఇంత గొప్పోడు లేడు. వెంబడే కారు మబ్బులు కమ్ముకున్నాయి, మబ్బులు వచ్చేసినాయి, సూర్యుడిని కమ్మేసినాయి. వెంటనే కొండని అనుకున్నారే సూర్యుడు గొప్పోడు అనుకుంటే మబ్బులు వచ్చేసినాయి, సూర్యుడిని కమ్మేసినాయి. కాబట్టి ఇప్పుడు సూర్యుడి కంటే మబ్బులు గొప్పాయి అనుకుంటూ ఉండగానే పెద్ద గాలి వచ్చింది, మబ్బులు చెల్లాచెదరు అయిపోయినాయి. అరే సూర్యుని కంటే మబ్బులు గొప్పాయి, మబ్బులకు గాలికి మబ్బులని కొట్టుకుపోయినాయి అంటే గాలి చాలా గొప్పదనం. ఆ కొండ దిక్కు చూసాను, కొండ చెట్లు గిట్లు అన్నీ కదులుతున్నాయి కానీ గాలికి కొండ మాత్రం కదులుతలేదు. అయితే సూర్యుని కంటే మబ్బులు, మబ్బుల కంటే గాలి, గాలి కంటే కొండ గొప్పదిరా భయ్. గాలి కూడా కొండను ఏం చేయలేకపోతున్నాం. అప్పుడు ఆ కొండన్నతో ఏమన్నా తెలుసా, రే కొండన్న నువ్వు నన్ను గొప్పదని అనుకుంటున్నావు, కానీ ఈ కొండను పిండి చేస్తున్నావు, నువ్వు గనెట్టు మొత్తం పగలగొట్టి కంకర చేస్తున్నావు రాళ్ళను, కాబట్టి నాకంటే నువ్వే గొప్పని కొండన్న అని చెప్పిందంట కొండ. అంటే మనకంట గొప్పోడు ఎవడు లేడు, అట్లా అనుకోవడమే ఒక పెద్ద బలహీనత. వివేకానందుడు ఏం చెప్తాడంటే అన్నిటికంటే గొప్ప పాపం ఏందో తెలుసా, థింకింగ్ యువర్ సెల్ఫ్ వీక్నెస్. నేను బలహీనుణ్ణి అనుకోవడమే మహాపాపం. వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అంటారు. ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్, నాలెడ్జ్ ఈజ్ లైఫ్. సంకోచం మృత్యువు, వ్యాకోచమే జీవితం. అజ్ఞానమే మృత్యువు, విజ్ఞానమే జీవితం. బలహీనమే మృత్యువు, బలమే జీవితం. కాబట్టి నేను బలహీనుని, నా దగ్గర ఇది లేదు అది లేదు అని అనుకోవడమే మహాపాపం. అట్లా అనుకోవద్దు. ఐ క్యాన్ డూ ఇట్ అనుకుంటే మీరు ఏదైనా చేస్తారు. అన్నిటికీ ఒకే ఒక మందు జ్ఞానం, చదువు. చదువు వల్ల చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదువు వల్లనే వివేకం కలుగుతుంది, నీకు చదువు వల్లనే విశ్వ రహస్యాలు తెలుస్తాయి, చదువు వల్లనే విజ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం తొలగుతుంది, మన తలరాతలు మారుతాయి, చదువు వల్లనే మన జీవితాలు తరించిపోతాయి. కాబట్టి అలాంటి చదువును మనం ఇష్టంతో, సంతోషంతో చదువుకోవాలి. అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు చెప్తారు, విద్యార్థులు కలలు కనండి, కలలు సాకారం చేసుకోవడానికి నిరంతరంగా పరిశ్రమించండి. కాలమే కలిసి రాదా, కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా, ఆశయంతో నువ్వు అడుగు ముందుకు వేస్తే ఆకాశమే అందిరాదా, అవరోధమే తొలగిపోదా, పట్టుదలతో నువ్వు గట్టిగా కృషి చేస్తే అసాధ్యమే సాధ్యమైపోదా, అవకాశమే అందిరాదా, నీ శక్తి అనంతమనే నిజము నువ్వు వెరిగితే అపజయము లేదురా, అజేయుడవు నీవురా. ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అనంతమైన శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అది గుర్తిస్తే అద్భుతాలు మనం చేయొచ్చు. కాబట్టి మీ తల్లిదండ్రులు ఎంతో ఆశపడి ఇప్పుడు సెల్ ఫోన్లు, టీవీలు, బ్యాడ్ ఫ్రెండ్షిప్కు దూరంగా ఉండాలి బిడ్డ. ఇది చిన్న వయసు, ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం. అందుకే మరి ఓనేస్తాం, వృధా చేయకు ఏ నిమిషం. జరిగిపోయే ప్రతి క్షణం ఎంత కష్టపడ్డా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. అందుకే పాలను పొంగించేటప్పుడు ఎంత జాగ్రత్త వహించాలనో. ఎక్కువ మంట పెడితే ఏమైతాయి, పాలు పొంగిపోతాయి. కాబట్టి కొంతసేపు అయిన తర్వాత ఎంత మంట పెట్టినా పొంగవు.
ఆ పర్టికులర్ టైంలో మాత్రం జాగ్రత్తగా పాలను పొంగించాలి. కాబట్టి ఇప్పుడు విద్యార్థుల వయస్సు కూడా పసిడి వయస్సు కుర్రవాడ కులాసాగ తిరిగేటోడ విలాసాల మాట మరవరో ఓ విద్యార్థి, విద్య నేర్చి వెలుగు పంచరో ఓ విద్యార్థి. మీ అమ్మ మీ నాన్న బడికి మిమ్ము పంపినారు, పుస్తకాలు కొని ఇచ్చి ఫస్టుగా మిమ్ము రమ్మనిరి. వాళ్ళ కలలు బొమ్ము చేయబోకురో ఓ విద్యార్థి, కష్టపడి చదువు కొమ్మురో ఓ విద్యార్థి. క్లాసు కుటుంబాలు గొట్టి కాని పనులు చేయబోకు, ఓ కెరీల దోస్తు బట్టి పోజులు నువ్వు కొట్టబోకు. బద్ధకాన్ని వదులు కొమ్మురో ఓ విద్యార్థి, బుద్ధిగా నువ్వు చదువు కొమ్మురో ఓ విద్యార్థి. కాలేజీ పూర్తి చేసి డిగ్రీలను సాధించి ఉద్యోగం చేసి ఇంటినుద్ధరిస్తావనుకున్నారు, కన్న వాళ్ళ కలలు బొమ్ము చేయబోకురో ఓ విద్యార్థి, కష్టపడి చదువు కొమ్మురో ఓ విద్యార్థి. నిజం లేని ఇజాలన్నీ గిచ్చి రెచ్చగొడుతుంటాయి, ఈ టీవీలు సెల్ ఫోన్లు పనికిమాల దోస్తులు చెడగొడుతుంటాయి. నిజం లేని ఇజాలన్నీ గిచ్చి రెచ్చగొడుతుంటాయి, నీకు నీ వాళ్ళ మధ్య చిచ్చురేగబెడుతుంటాయి. నిర్మూలన వదిలిపెట్టరో ఓ విద్యార్థి, నిర్మాణం చేపట్టరో ఓ విద్యార్థి. ఈ భారతి మన తల్లి, ఈమె మన కల్పవల్లి, ఈ దేశం మన ఇల్లు, ఈ ప్రజలు మన వాళ్ళు. నీ దేశం గతం తెలుసుకో ఓ విద్యార్థి, ఈ కాలం చెడును వదులుకో ఓ విద్యార్థి. అందుకే పసిడి వయసు కుర్రవాడ కులాసాగా తిరిగేటోడ విలాసాల మాట మరవరు విద్యార్థి అన్నట్టు. ఎవరైతే సుఖార్థికి విద్య రాదు, విద్యార్థికి సుఖం లేదు బిడ్డ. కాబట్టి చదవాలి, ఈ వయసులోనే చదవాలి, ఇప్పుడే చదవాలి. ఏమి సాధించాలన్నా 20-25 సంవత్సరాల లోపే సాధించాలి. కాబట్టి ఇప్పుడు గతం ఇక నుంచి జాగ్రత్తగా, ఇప్పుడు ఒకటే రోడ్డు మీద వెళ్ళిండ్రు, చౌరస్తాలో ఆగిపోతున్నారు మీరు. ఇప్పటి వరకు ఏం డౌట్లు లేవు, ఒకటే రోడ్డు ఉంది ప్రయాణం. చౌరస్తాలో 5-6 రోడ్లు వచ్చినాయి. ఏ రోడ్లో వెళ్ళాలో ఇప్పుడు మనం ఆలోచించాలి. ఒకటి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, హెచ్ఈసీయా, పాలిటెక్నికా, ఐటీఐయా. ఇప్పుడు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మా దోస్తు జాయిన్ అయ్యి నేను పోయి జాయిన్ అవుతా అంటే కాదు. నీ అభిప్రాయాలు ఏంటివి, నీ అభిరుచులు ఏంటివి, నీ ఆలోచనలు ఏంటివి, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏ దాని మీద నీకు జ్ఞానం ఎక్కువ ఉంది, ఆ వైపు నువ్వు ప్రయాణం చేయాలి. హైదరాబాద్ పోవాలంటే ఈ రోడ్లో పోవాలి, కలవకుర్తి పోవాలంటే ఇక్కడ పోవాలి. అంతేగాని ఏదో ఒక రోడ్డు మీద పోతే మనం అయోమయంలో పడిపోతాం. అందుకే జాగ్రత్తగా ఆలోచించి మీరు 10వ తరగతి తర్వాత మంచి నిర్ణయాలు తీసుకొని మీరు అనుకున్న లక్ష్యాలను సాధించుకోవడానికి ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనకు వివేకానందుడు చెప్పినట్టు, ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ who are pure and selfless, iron muscles, steel nerves. చెప్పినా కదా, మా మహేశ్వరం పిల్లలు ఎవరికి తక్కువ కాదు. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి గుప్పెడి మంది యువతి యువకులతో ప్రపంచాన్నే జయిస్తా అని చెప్పి వివేకానందుడు చెప్పినట్టు మా మిత్రులు ఉన్నారు. యువకులు అంటే ఇట్లా ఇప్పుడు శ్రీశైలం సార్ కావచ్చు, మా యాదగిరి సార్ కావచ్చు, మా బుచ్చయ్య సారు, ఇగో మా తమ్ముడు దాస్ వచ్చిండు. మిమ్మల్ని మాట పాట ఆటతోటి ఈరోజు మైమర్చిపోతారు. మహేశ్వరం చరిత్రలో ఒక మైలురాయి సువర్ణాక్షరాలతో ఈరోజు గుర్తుండిపోయే విధంగా మా సందర్శాలు అద్భుతమైన ప్లాన్ చేసింది. అందుకే మీరు అదృష్టవంతులని చెప్పినా కదా, మిగతా బ్యాచ్లు ఎవరో తెలియదు కానీ మీరు మాత్రం అదృష్టవంతులు. అయస్కాంతం మంచిని ఇనుమును ఆకర్షించినట్టు మా శంకర్ సారు గొప్ప గొప్ప వ్యక్తులను ఆకర్షించి వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే, ఎడ్యుకేషన్ ఈజ్ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. ఒక్కొక్కరు ఒక యాదగిరెడ్డిని చూస్తే నీతి నిజాయితీ గల రిపోర్టర్ ఎట్లుంటాడో, మంత్రులు సైతం ఆయనకు సలాం కొట్టే విధంగా ఆయన నిజాయితీతోటి రిపోర్టింగ్లో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్నాడు. ప్రజాసేవలో మా మిత్రులు టీచర్ అంటే రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకుంటే ఒక టీచరు
మా కల్వకుర్తిలో మా నర్సిరెడ్డి సార్ అంటే ఎలక్ట్రిసిటీ రైతులు మొత్తము దేవుళ్ళగా పూజించుకునే విధంగా నర్సిరెడ్డి సారు. మా బుచ్చన్న అంటే బంగారం. అసలు అట్లాంటి వ్యక్తులు. మా దాసు మాట వింటే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పని, పశువులు కూడా పరవశించిపోయే విధంగా అద్భుతంగా తన మాటతోటి విద్యార్థులనే కాదని సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా గొప్ప వ్యక్తులు మీకోసం వచ్చింది. ఈరోజు మొత్తం మహేశ్వరానికి తరలి రావడానికి శంకర్ సారు మీకోసం ఇంత ప్రయత్నం చేసినప్పుడు జాగ్రత్తగా వినండి, అన్ని మాటలు గుర్తుపెట్టుకోండి. ఏవైనా మీ జీవితానికి పనికొస్తే వాడుకోండి. మీరు పైకి రావాలి. తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే విశాల హృదయం ఉన్నటువంటి టీచర్స్ మీకు ఉన్నారు కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోవాలని చెప్పి, ఇనుపకండల శక్తి ఇంకిపోని యొద్దు, ఉక్కు నరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. గొప్ప వ్యక్తులు తయారైన మహేశ్వరం నుంచి ఘనమైన చరిత్ర ఉంది. అక్కన్న మాదన్న దగ్గర నుంచి లోపలికి వస్తుంటేనే ఒక అద్భుతమైన భావన, ఒక గొప్ప చారిత్రక ప్రదేశంలోకి అడుగుపెట్టిన మన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఆ కోనేరులో ఒక శంకర్ సార్ విగ్రహం ఉంది. నేను ఇక్కడ 10వ తరగతి పరీక్ష రాసినప్పుడు శంకర్ సార్ ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నాడు సార్. మళ్ళా ప్రకృతి మొత్తము సంకల్పం మీదైతే సకలం మీదైతే అంటాడు మా శంకరన్న. ప్రయత్నం మీదైతే ఫలితం దక్కుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఆ విధంగా గొప్ప చరిత్రకు మనకు వారసులం కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా గొప్ప వ్యక్తులుగా తయారు కండి. 10వ తరగతి పాసు అయిపోయే విద్యార్థులకు మర్చిపోకునేస్తాం మన స్కూలు జీవితం మీ జీవితాంతం ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోవాలి. ఎన్నాళ్లకు ఎదురైనా, ఏ రూపంలో ఉన్నా, ఏ దిక్కులో మీరున్నా, ఎంత ఎత్తు ఎదుగున్నా మరిచిపోకునేస్తాం మన స్కూలు జీవితం ఓ నీ జీవితాంతం ఓ తీపి జ్ఞాపకంగా మహేశ్వరం పాఠశాల మీకు గుర్తుండిపోవాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ బ్రిలియంట్ సక్సెస్. ఐ విష్ యూ ఏ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతమైనటువంటి